అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. విదేశీ పర్యటనకు సిద్ధమైన రేవంత్ అన్నను మామూలు దెబ్బ కొట్టలే. కొండా సుస్మితక్క మామూలు దెబ్బ కొట్టలేదుల్లా. నిజంగా చెప్పాలంటే ఈ మాటలు విన్న రేవంత్ రెడ్డికి అసలు నిద్ర పడుతుందో పట్టదో కూడా తెలియదు. నిద్రలో కూడా గలవరిచ్చేటట్టు మాట్లాడింది ఇలా కొండా సుస్మితక్క. దీనికి కారణం ఏంది అని అంటే, మొన్న వరంగల్ పర్యటనకు పోయిన రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డికే మళ్ళా టికెట్టు అంటే 2 ఏళ్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపియండి అని చెప్పేసి మాట్లాడుడే. మరి దీనికంటే ముందుగాల కొండా సురేఖ బిడ్డ ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిలబడాలని అనుకుంటున్నది, ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నది, వచ్చే ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నది అని చెప్పేసి ఓపెన్గానే బయట పెట్టిండు. మరి బయట పెట్టిందని తెలిసినాక కూడా రేవంత్ రెడ్డి ఈ అంశంలో ఎంత గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండే, ఎంత నోరును కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఆ పని ఏం చేయలే రేవంత్ రెడ్డి. ఇక్కడ కయ్యానికి కాలు చాపినట్టే చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ముచ్చట్లన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. కొండా సుస్మితక్క రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. చాలా అంశాలు మాట్లాడాను, వీడియోలన్నీ చూడొచ్చు, అందుకే నేను వీడియోలు ప్లే చేస్తలేను. చాలా అంశాలు మాట్లాడిండు. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొండా సుస్మిత మాట్లాడింది. కొండా సుస్మిత మాట్లాడితే కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇలా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇద్దరికి జారీ చేసింది. ఆ ఇద్దరిట్లో చిన్నారెడ్డి ఒకరు అండ్ కొండా సురేఖకు 2, ఇద్దరికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల లోపల ఈ అంశం మీద స్పందించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. మరి దీని మీద ఏం స్పందిస్తారు, ఏం కథ అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ అనేదంట మళ్ళీ నువ్వు కిమ్మనద్దు, నువ్వు మిస్కుమనద్దు, నువ్వు మిస్కుమంటే నీ ముచ్చటంతా నీ భాగవతం అంతా బయట పెడతా అన్న కాడికి మాట్లాడింది కొండా సుస్మిత. నిజంగా చెప్పాలంటే ఎవ్వరికి భయపడను నేను అన్నది కదా, ఎవ్వరికి భయపడను అన్నట్లే చేస్తా ఉన్నది. ఎవ్వరికి భయపడను అన్నట్లే చేస్తా ఉన్నది. అది ఇలా కొండా సురేఖక్క బర్త్డే మనందరికీ తెలుసు. ఈ కొండా సురేఖక్క బర్త్డే రోజే ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు మాట్లాడింది కొండా సుస్మిత. దాదాపు 3 రోజుల కింద వరంగల్ పర్యటనకు రేవంత్ రెడ్డి వేయండి. ఆ వరంగల్ పర్యటనకు కొండా సురేఖ డుమ్మా కొట్టింది. అంతకంటే 3 రోజుల ముందుగాల ఆంధ్రజ్యోతి ఎడిటోరియం అని చెప్పేసి దాంట్లో పాలించే ప్రభువు కాదు, ఇంకొక ముచ్చట చెప్పుకొచ్చిర్రు, గుంపు మేస్త్రి అన్నట్లుగా పాలించే ప్రభువు కాదు, కలిసి పనిచేసే గుంపు మేస్త్రి అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ వ్యాసం రాసింది కొండా సురేఖ. తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డి పర్యటన ఏదైతే ఉన్నదో వరంగల్ పర్యటనకు డుమ్మా కొట్టింది. దీనికి గల కారణం మనం గతంలోనే చూసినాం. కొండా సురేఖకు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి సీతక్కకు వీళ్ళకు క్లాషెస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డికి క్లాషెస్ ఉన్నాయి. అంటే కొండా సురేఖతోనే వీళ్ళందరికీ మేడారం జాతర ఏదైతే ఉన్నదో మేడారానికి సంబంధించి 200 కోట్ల పైసలకు పైసలు ఖర్చు పెట్టి ఆడ మేడారంని పునరుద్ధరిస్తాము అని చెప్పేసి, మేడారంని తీర్చిదిద్దాము అని చెప్పేసి అన్ని కోట్ల రూపాయలు అజ్జేసిరు కదా. అజ్జేస్తే దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేకుండా ఇక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి టెండర్లన్నీ అప్పచెప్పిర్రు. అప్పుడే పెద్ద లొల్లి రాజేసుకున్నది. తర్వాత కొండా సురేఖ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఓఎస్డికి సంబంధించి ఈ డెక్కన్ సిమెంట్స్ కు గన్ను పెట్టి బెదిరిస్తా ఉన్నారు అన్న నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్డిని సస్పెండ్ చేసి అంటే తీసిపడేసింది. తర్వాత కొండా సురేఖ ఆయనకు సపోర్ట్గా నిలబడము, కొండా సుస్మిత ఆ రోజు రాత్రి రేవంత్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మనం చూసినాం. తర్వాత కొండా సురేఖ సారీ చెప్పింది, కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నది. ఈ కేబినెట్ సమావేశము ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద లేకపోతే ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, యావత్తు తెలంగాణ సమాజానికి ఏ ఇబ్బందులు ఉన్నాయి అనే అంశం మీద కేబినెట్ సమావేశం జరగాలి. కానీ కొత్తగా కేబినెట్ సమావేశం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏం పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళకు ఏడ జవనాథులు పెట్టేది ఉన్నది, లేకపోతే వాళ్ళకు ఏ గొడవలు ఉన్నాయి, ఏ సెటిల్మెంట్లు ఉన్నాయి, ఏ డీలింగ్స్ ఉన్నాయి, ఏ దందాలు ఉన్నాయి, వీటి కోసము వాళ్ళు కేబినెట్ సమావేశాలు అయితే పెట్టుకున్నారు. ఆ కేబినెట్ సమావేశంలో మనం చూసినాము కొండా సురేఖ సారీ చెప్పింది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పక్క కూర్చొని ఆ తర్వాత అప్పుడు కొండా సురేఖ మైకు కూడా
ఈమెటో మాట్లాడితే అడ్డదిడ్డంగా అన్న ఉద్దేశంతో కొండా సురేఖ మైక్ ఆఫ్ చేసిండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అప్పుడు సారీ చెప్పింది కొండా సురేఖ, ముఖ్యమంత్రి గారికి సారీ చెప్తున్నా నా కూతురు తరపున అన్నట్లుగా మాట్లాడిరు. మరి ఇయ్యాల దాదాపు 3 రోజుల తర్వాత వరంగల్ పర్యటనకు డుమ్మా కొట్టింది. 3 రోజుల తర్వాత సరిగ్గా వారం తిరగక ముందే కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నేరుగా రేవంత్ రెడ్డిని అటాక్ చేసింది. చాలా అంశాలు మాట్లాడింది. ఇలా ముఖ్యమంత్రి కాగానే కొమ్ములు విరిగిపోయినాయా రేవంత్ రెడ్డి నీకు అని చెప్పేసి కనీసము ఏం చేసింది మీరు అని కూడా సంబోధించలే కొండా సుష్మిత. నీకు ముఖ్యమంత్రి కాగానే కొమ్ములు విరిగిపోయినాయా? నువ్వు షబ్బీర్ అలీని అండ్ కొంతమందిని కార్లు ఎక్కించుకొని తిరిగిన నీ టీపీసీసీ అధ్యక్షుడు కావడం కోసము ఇలా మా అమ్మ రికమెండ్ చేసింది, ఢిల్లీ అధిష్టానానికి మా అమ్మ రికమెండ్ చేసింది, కొండా సురేఖ రికమెండ్ చేసింది నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు కావాలి అని చెప్పేసి. నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చినావు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని రాని, 34 రాని, 35 రాని, ఎన్నెన్న రాని, నీకు మాత్రం ఎమ్మెల్సీ పదవి కంపల్సరీ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. అమ్మవారి గుడికి వస్తావా, ప్రమాణం చేస్తావా, అక్కడ పవర్ఫుల్ గుడికి వస్తావా, ప్రమాణం చేస్తావా అని చెప్పేసి కూడా మాట్లాడింది. నువ్వు ఇక అట్లా చెప్పలేదని చెప్పు, తర్వాత నేను చూసుకుంటా, నేను ఎవరికి భయపడను, నేను చావుకు కూడా భయపడను, అట్లా పెంచిడు నా తండ్రి నన్ను. ఇలా అంత అదున్న వ్యక్తికి నువ్వు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇయ్యలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చింది. నిజంగా ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా కౌంటర్ ఇస్తే దానికి రీకౌంటర్ ఇస్తారు, ఎన్కౌంటర్ వేస్తారు. అట్లా ఎన్కౌంటర్ ఇయ్యకుండా రేవంత్ రెడ్డి మూతికి తాళం వేసింది కొండా సుష్మిత అని చెప్పుకోవాలి. ఇప్పుడు బిడ్డ నీ తమ్ముడికి ఇచ్చిన 200 కోట్ల రూపాయల విలువైన భూమి వివరాలే బయట పెట్టినా కానీ నువ్వు గనక దీనికి కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్ లో కూర్చొని మొత్తం చిట్టాన్ని తిప్పుతా, నీ భాగవతం అని తిప్పుతా అని చెప్పేసి మాట్లాడింది కొండా సుష్మిత. అప్పుడు మధ్యాహ్నం మాట్లాడింది. ఇప్పటి వరకు ఇంతవరకు రేవంత్ రెడ్డి టీం అయిన కో బ్యాచ్ దీని మీద స్పందించలే. రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. 21 సంవత్సరాలకి ఎమ్మెల్యేని చేయాలని చెప్పేసి నేను మాట్లాడతానన్నావు. ఇలా డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేని చేయాలని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నావు? ఇక గడ్డ మీద ఎమ్మెల్యేను నేనే, ఈ గడ్డకి ఎమ్మెల్యేను నేనే, నిన్ను కొడంగల్లో ఓడగొట్టిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి నేను చెప్పుకోలే, నువ్వు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడారు. ఆయాళ్ళ కార్లు ఎక్కించుకొని తిరిగిన షబ్బీర్ అలీకి ఇలా అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇంకా చాలా అంశాలు మాట్లాడిర్రు. అయితే ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కాంగ్రెస్లో అల్లకల్లోల వాతావరణం అయితే ఉన్నది. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద, రేవంత్ రెడ్డి మీద, ఇంకొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద. ఇది 22A యాక్ట్కు సంబంధించి అక్కడ నల్లగొండ స్థానిక ఎమ్మెల్యే ముందుగానే వచ్చి చెప్పిండు, ఆ బాధ అంతా చెప్పుకున్నాడు. నేను 2 నెలల క్రితమే ముఖ్యమంత్రికి చెప్పినా, అయినా ఇది ఆగలేదు. మరి 22A యాక్ట్ ఎవరు పెట్టిండ్రు? ఇగో ఇదంతా గందరగోళం నడుస్తూ ఉన్నది. అటు ఒకవైపు చిన్నారెడ్డి, ఇగో ఇదంతా గందరగోళంలో కొండా సుష్మిత ఇలా బాంబు వేల్చింది. పాపము రేవంత్ అన్న తయారు ఉండట విమానం ఎక్కి పోనీకి విదేశీ పర్యటనకు ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించి కూతురుతో కొడుకుతో కుటుంబ సమేతంగా వివాహానికి హాజరై అట్నుంచి అటు అమెరికా పోతాడు, లండన్ పోతాడు అని చెప్పేసి దాదాపు ఫస్ట్ దాకా ఆయన అటే ఉంటాడు. అమెరికా పర్యటన, విదేశీ పర్యటన ఉన్నది అని చెప్పేసి నిన్నగాక మొన్ననే వార్త వచ్చింది. పాపము బ్యాగులు బీగులు అన్ని సిద్ధం చేసుకుని తయారు పెట్టుకోవచ్చు, రేపు ఎక్కడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇక ఇదే టైంలో కొండా సుష్మిత బాంబు వేల్చింది. ఇది కూడా టీ కప్పులో తుఫాన్ లెక్క మిగులుతుందా, లేకపోతే అసలు కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ మధ్య రాజుకున్న నిప్పుల. ఇంకొక మాట కూడా మాట్లాడింది ఇక్కడ కొండా సుష్మిత. ఏమని మాట్లాడింది తెలుసా? నువ్వు టీడీపీ నాయకులు అంటే అంత ప్రేమ ఎందుకు నీకు? టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళు అంటే అంత ప్రేమ ఎందుకు? అసలు కాంగ్రెస్ నాయకులకు నువ్వెందుకు విలువిస్తలేవు, ప్రాధాన్యత ఇస్తలేవు అని చెప్పేసి కూడా మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డికి విదేశీ పర్యటన ముందుగా ఇది కలకలం రేపుతా ఉన్నది ఈ అంశం. మరి విదేశీ పర్యటన రద్దు చేసుకుంటారా, లేకపోతే విమానం ఎక్కి గాల్లో చక్కర్లు కొట్టతాడా తెలియదు. మొత్తం మీద ఇగో ఈ రచ్చ అయితే కాంగ్రెస్ లో కొనసాగుతూ ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.